హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీలో ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట. ఇది నార్మల్ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా నార్మల్ మిషన్ మీద వేసుకునే డిజైన్స్ చూపించమని చెప్పేసి, అందుకే ఈ వీడియో అనమాట. ఇదైతే నార్మల్ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు, అంటే జిగ్జాగ్ మిషన్ కాకుండా నార్మల్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డిజైన్ వేసుకున్నాను, మ్యాంగో బుట్టి డిజైన్ వేశాను. అంటే ఇది ఓన్లీ స్ట్రైట్ స్టిచ్ అనమాట. ఇది నార్మల్ మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు ఈజీగా. ఇందులో సెట్టింగ్స్ కూడా ఏమీ చేంజెస్ చేయని అవసరం లేదు. ఇది నార్మల్ మిషన్కైనా జిగ్జాగ్ మిషన్కైనా ఒకేలాగా వేసుకోవాలి. కుట్టు లెంగ్త్ ఒకటే తగ్గించుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కుట్టు లెంగ్త్ వచ్చేసి 0లో పెట్టుకుని కుట్టుకోవాలి. ఇది జిగ్జాగ్ మిషన్కైనా నార్మల్ మిషన్కైనా 0లో పెట్టుకోండి. ఇక్కడ స్ట్రైట్ స్టిచ్తో మొత్తం అవుట్లైన్ అంతా ఒక లైన్ వేసాను. ఇది తిక్కగా కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక లైన్ దాని మీదే వేస్తున్నాను. ఇలాగైతే డబల్ లైన్ వేస్తే తిక్కగా కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ వచ్చేసి చాలామందికి నార్మల్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి అడుగుతున్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జిగ్జాగ్ మిషన్ మీదే వేసే డిజైన్స్ చాలా చూపించాను కదా, అటువంటి డిజైన్స్ కూడా ఈ కుట్టుతో వేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. ఇంతకుముందు కట్ వర్క్ డిజైన్స్ కూడా చాలా చూపించాను. సేమ్ కుట్టుతో 2-3 లైన్స్ వేసుకుని కట్ వర్క్ చేసుకున్న చాలా బాగుంటుంది. జిగ్జాగ్ మిషన్ కాకుండా నార్మల్ మిషన్ మీద వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయి. ముందు వీడియోస్లో చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు లోపల వేసుకున్న లైన్లో కూడా సింగిల్ లైన్తోనే వేసేసుకోవాలి, అంటే డబల్ లైన్ వేస్తున్నాను. లోపల ఫిల్లింగ్ వేసేసుకుంటాను ఇదే స్టిచ్తో. అంటే నేను కుట్టేటప్పుడు చాలామంది ఎన్ని లైన్స్ పెడుతున్నానని అడుగుతున్నారు కదా, ఓన్లీ సింగిల్ లైన్ అండి. సిల్క్ థ్రెడ్ సింగిల్ లైన్ పెట్టుకున్నాను. ఇది లోపల వచ్చేసి ఫిల్లింగ్ స్టిచ్ వేసేస్తున్నాను. మీకు కావాలంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. వేరే కలర్ వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అప్పుడు లోపల వేసిన లైన్ కూడా సేమ్ కలర్తో వేసుకోవాలి. అంటే ఈ వర్క్ ఫినిషింగ్ అంతా మన హ్యాండ్ మూమెంట్ని బట్టే ఉంటుంది, అంటే ఫ్రేమ్ జరిపే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ముందు క్లాత్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత బ్లౌజ్ మీద వేసుకోండి, అప్పుడైతే బాగా వస్తుంది, క్లాత్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు ఇదే క్లాత్ మీద కట్ వర్క్ ఒకటి, పానీ వర్క్ ఒకటి చేసి చూపించాను కదా. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ముందు వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సింపుల్ లీఫ్ డిజైన్ లా వేసాను కదా, దీని మీద కూడా ఇదే స్టిచ్తో వేసేసుకోవాలి. ఈ సింపుల్ లీఫ్ డిజైన్తో కూడా బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ట్రై చేస్తే. కొంతమంది సింపుల్ డిజైన్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు నెక్ అంతా ఇలాగ లీఫ్ డిజైన్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఓకే, డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి సింపుల్ డిజైన్స్ మీరు ట్రై చేసి చూడండి. నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇటువంటి డిజైన్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు మిషన్ మీద. ఓకే ఫ్రెండ్స్, బాయ్.